presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించి మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి పూర్తయిపోయింది. నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ ఫీవర్ తో ఉన్న హడావిడి అంతా సద్దుమణిగిపోయింది. ప్రెజెంట్ ఆపర్చునిటీస్, ఫ్యూచర్ పాసిబిలిటీస్ అంచనా వేయడానికి లీజర్ టైం కూడా దొరికింది. రియాలిటీ రంగంలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటనే దానిపై అందరి ఫోకస్ ఉంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎక్కడెక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. లెట్స్ స్టార్ట్ ద షో. పెరిగిపోతున్న భూతాపాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా నిర్మాణ రంగాన్ని మార్చుకోవడంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ ను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ ప్రత్యేకంగా గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో 2nd ఎడిషన్ గ్రీన్ ప్రాపర్టీ షో మొన్న శుక్రవారం నాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ గ్రాండ్ ఈవెంట్ కు తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ ప్రాపర్టీ షో గురించి ఐజీబీసీ విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంతో మొదటి రోజే పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసేలా ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు విశేష కృషి చేశారు. మీకు నచ్చే, మీరు మెచ్చే గ్రీన్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకండి, వెంటనే బయలుదేరండి. ఈ రోజే గ్రీన్ ప్రాపర్టీ షోను సందర్శించండి. IGBC, sir, we stand globally and second, sir, as far as the green footprint is concerned. 11.65 billion square foot, which is second largest globally and consisting of about 13,000 odd projects across the country, sir. And our main intention is of this showcasing, sir, one is to show these developers, these green crusaders in the society. They are doing good for the environment. That is one. Second thing, the sustainability part should become like every household should know what is sustainability, what is green buildings, how they are saving the power, how they are saving the water, how they are saving their monthly maintenances, and how the durability of the construction, and what is the quality of air inside the built form. Before anybody goes in a big way, let Hyderabad be a global sustainable city. That global sustainable city will attract global investment. Thank you very much for the government participating and encouraging all of us, and thanks to all the exhibitors for your cooperation, your support. Thank you. Alright guys, thank you for arranging this green property show. A lot of awareness built kiya hai, liked it, the way the setup, multiple companies have come in to showcase how they can help bring that climate change and sustainability in Hyderabad. So once again, thank you so much IGBC for setting up this show, and congratulations to the CII team as well. Thank you so much. గ్రీన్ బిల్డింగ్స్ విశిష్టత, వాటి ప్రత్యేకతలు తెలియచేసేలా పేరొందిన రియాలిటీ సంస్థలెన్నో ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో స్టాల్ ని ఏర్పాటు చేశారు. కస్టమర్ల నుంచి సైతం మంచి స్పందన రావడంతో బిల్డర్స్ కమ్యూనిటీలో ఆనందాన్ని నింపింది. హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి టీమ్ 4 డైరెక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అమ్మా. సార్, ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో గురించి మా వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారా? సో బేసికలీ we as a company team 4 we wanted to promote a green building initiative, and we are doing 2 projects totally in Hyderabad today. One project we are going with IGBC concept programized project, very high end project, very beautiful location, very beautiful specifications, and we are following what are the best possibilities as part of the IGBC related. We are trying to implement all the IGBC norms, and we are happy to do and follow the procedure of IGBC. So totally green concept మీద వస్తున్న IGBC green property show గురించి మీ ఒపీనియన్ ఏంటిది? It is definitely great initiative. I think such kind of initiatives are required in the country. It's a responsibility to everybody to protect the nature, and as much as we can implement, we should implement IGBC initiatives for every building aspect. That is my opinion. Sir, team 4 నుంచి IGBC green property show లో ఏ ప్రాపర్టీ షోకేస్ చేయబోతున్నారు మీరు? There is a one project called by name
Arca that we are showcasing for IGBC Property Show, and that's a great project, and we are trying to implement all the best initiatives related to IGBC. And I would like to say one last thing, that Shekhar Reddy Garu become Vice Chairman to the IGBC Council national level. He is taking a lot of initiatives, he is encouraging a lot of builders. We personally thank him and we congratulate him on behalf of Team 4. Thank you. ప్రెసెంట్ అల్ట్రా మోడర్న్ జనరేషన్ లో ట్రెండ్స్ చాలా ఫాస్ట్ గా మారిపోతున్నాయి. రియాలిటీ రంగంలో ట్రెండ్స్ ఇంకాస్త ఫాస్ట్ గానే మారిపోతున్నాయి. ట్రెండ్ ని ఫాలో అవడమే కాదు, ట్రెండ్ ని క్రియేట్ చేసేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడానికి, ఫ్యూచర్ జనరేషన్ సైతం మెచ్చేలా ప్రాజెక్ట్స్ ని తీర్చిదిద్దడానికి ఎంతో విజనరీ అండ్ కమిట్మెంట్ ముఖ్యం. ప్రతి ప్రాజెక్ట్ ను సక్సెస్ఫుల్ గా ఒక ఐకానిక్ గా మారుస్తూ లోకల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ వరకు అందరినీ మెప్పిస్తూ వస్తున్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. లేటెస్ట్ గా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ నిర్వహిస్తున్న గ్రీన్ ప్రాపర్టీ షోకు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్స్ నందు జరుగుతున్నటువంటి ఐజీబీసీ 2వ ఎగ్జిబిషన్ లో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఐజీబీసీ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచభూతాలని పరిరక్షించడం. ఈ 5టిని పరిరక్షించే భాగంలో అన్ని కూడా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ వాడటం, ఎగ్జాంపుల్ అడ్హెసివ్ తక్కువ ఉన్న పెయింట్స్ వాడటం, అలాగే కూలింగ్ ఎక్కువనిచ్చే బ్రిక్స్ వాడటం, అలాగే వాటర్ ని సేవ్ చేసే మెథడ్స్ ని ఫాలో అవటం, ఆ పిక్చర్స్ అండ్ అలాంటి ఎక్విప్మెంట్ ని వాడటం, అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ ని జాగ్రత్తగా చేయటం ఎకో ఫ్రెండ్లీగా. ఇవన్నీ కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో భాగంగా వీరు ప్రమోట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఎన్సిడి ఎంతో శ్రద్ధతోటి ముందు నుంచి ఫాలో అవుతూ ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ కడుతూ ఫ్రమ్ ద ఎస్టీపీ నుంచి రూఫ్ వరకు, అంటే కింద ఉండే ఎస్టీపీ నుంచి రూఫ్ వరకు కూడా అన్ని విభాగాల్లో కూడా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ముందు నుంచే ప్లాన్ చేసి, అంటే ప్లానింగ్ కాడి నుంచి కూడా క్రాస్ వెంటిలేషన్, మంచి గాలి వాతావరణం లోపలికి వచ్చేటట్టు, వెలుతురు ఎక్కువగా వచ్చేటట్టు ప్లాన్ చేసి, గాలి వెలుతురుతో పాటు మనం వాడే నీరు అలాగే పవర్ ని కూడా సేవ్ చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎన్సిడి నడుము కట్టి ముందుకు సాగుతుంది. మీరందరూ కూడా ఈ 3 రోజులు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో హైటెక్స్ ని సందర్శించి మీరు ఒక మంచి ఇంటిని గానీ ఫ్లాట్ ని గానీ కొనుక్కుని సంతోషంగా జీవించాలని ఎన్సిడి కోరుకుంటుంది. హైదరాబాద్ సిటీలో మోకిలా మోస్ట్ ట్రెండింగ్ ఏరియా. మోకిలా పేరు చెప్పగానే నిఖిలా పేరు గుర్తొస్తుంది. ఆ రేంజ్ లో ఇక్కడ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేసింది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మొత్తం 570 అపార్ట్మెంట్స్ ఉండే రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ పర్యావరణ హితమైనవి కావడం ఇంకో స్పెషాలిటీ. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ నుంచి గ్రీన్ సర్టిఫికేషన్ కూడా పొందినది. చక్కని లివింగ్ కండిషన్స్ తో హెల్దీ ఎన్విరాన్మెంట్ లో హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని విధాలుగా ఎంతో అనువైనవి. యూనిక్ స్టైల్, ఐకానిక్ కన్స్ట్రక్షన్, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో రియాలిటీ రంగంలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న మోకిలాకే ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఈ ఏరియాకే ద బెస్ట్ గా నిలిచేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఇటు డెవలప్మెంట్ అటు ట్రాన్స్పోర్ట్ పరంగా అన్నింటికీ అనువైన ప్రాంతంలో రాయల్ పెవిలియన్ ఉంది. ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో రాయల్ పెవిలియన్ ప్రాజెక్టుకు అతి చేరువలో ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట్ 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం, ట్రాన్స్పోర్ట్ పరంగా అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉండటం ఇంకో ప్లస్ పాయింట్. ప్రైమ్ లొకేషన్, పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ రెండిటి బ్లెండ్ గా టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ వాసవి గ్రూప్. చూడగానే వావ్ అనిపించేంత గ్రాండ్ గా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం వాసవికే సాధ్యం.
వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్, హై రైజ్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టే ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవంతో ప్రతి ప్రాజెక్ట్ ను ఐకానిక్ గా తీర్చిదిద్దిన ఘనత వాసవిది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైడ్ గా గ్రీన్ బిల్డింగ్స్ ట్రెండింగ్ గా మారాయి. అత్యంత అట్రాక్టివ్ గా ఉండటంతో పాటు మోడర్న్ ఐడియాలజీకి తగ్గట్టు పర్యావరణ హితంగాను ఉండటం గ్రీన్ బిల్డింగ్ స్పెషాలిటీ. వాసవి సంస్థ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ను గ్రీన్ నార్మ్స్ కు అనుగుణంగానే డెవలప్ చేస్తోంది. ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నుంచి ప్లాటినం రేటింగ్ దక్కించుకున్నాయి. గ్రీన్ బిల్డింగ్ విశిష్టతను తెలియజేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు IGBC హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రీన్ ప్రాపర్టీ షోకు వాసవి సంస్థ ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. వాసవి తమ ప్రాజెక్టులన్నిట్లోనూ గ్రీనరీకి పెద్దపీట వేస్తోంది. ప్రీమియం లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులన్నిట్లో హరిత శోభతో కళకళ్లాడేలా తీర్చిదిద్దుతోంది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ను పర్యావరణ హితంగా కన్స్ట్రక్ట్ చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లాటినం రేటింగ్ ని కూడా దక్కించుకుంటున్నాయి. పొల్యూషన్ కు దూరంగా పర్యావరణ హితంగా ప్రెస్టీజియస్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలతో రియాలిటీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది వాసవి గ్రో. హైదరాబాద్ లో లగ్జరీ ప్రాజెక్ట్స్ అంటే మొదట వాసవి పేరు గుర్తొచ్చే విధంగా పేరు తెచ్చుకుంది. పర్యావరణ హితంగా ఉండే ప్రాజెక్టులపై కస్టమర్లకు పెరుగుతోన్న ఆసక్తికి తగినట్టుగా గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. IGBC ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 2వ ప్రాపర్టీ షో మే 17, 18, 19 తేదీల్లో హైటెక్స్ వేదికగా ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. అండ్ ఈ ప్రాపర్టీ షోలో వాసవి గ్రూప్ తరఫున మేము ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నాము ఈ ప్రాపర్టీ షోలో. అండ్ మా స్టాల్ వచ్చేసి ఇట్స్ అ వెరీ గ్రేట్లీ డన్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్. మీరు ప్రశాంతమైన వాతావరణంలో మీ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇది. నగర నలుమూలల్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 సైడ్స్ లో మేము ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, హై రైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేయడం జరుగుతుంది. IGBC బిల్డింగ్స్ అనేది ఒక గ్రీన్ ఎకో సస్టైనబుల్ బిల్డింగ్స్ మోడల్ గా ఉంటుంది. సో ఈ సర్టిఫికేషన్ మాకు దాదాపుగా వాసవికి మోర్ దెన్ 5 ప్రాజెక్ట్స్ కు ఈ సర్టిఫికేషన్ వచ్చిందండి. మా గ్రూప్ తరఫున అన్ని కూడా ప్లాటినం సర్టిఫికేషన్స్ మాకు స్పెసిఫికేషన్స్ ప్రకారంగా డిజైన్ చేసి ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాము. ఒక హోమ్ బయర్ కు ఒక గొప్ప అవకాశం లాంటిది. మీకు కావాల్సిన ప్రాజెక్టు మీకు నచ్చిన అమ్యూనిటీస్ తోని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఇది. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్. అండ్ వాసవి ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇస్ యూనిక్ అండి కంప్లీట్లీ. అండ్ ఆల్ గేటెడ్ కమ్యూనిటీస్ విత్ ఆల్ లగ్జరీస్ అమ్యూనిటీస్. అండ్ ఈ ప్రాపర్టీ షోకు మీరు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ సొంతింటి స్వప్నాన్ని నిజం చేసుకోవడానికి మంచి అవకాశం. థ్యాంక్ యూ. ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్తేం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మీరు అదే అనుకుంటున్నారు కదా. వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకుని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. వాసవి భూమి, ఎలివేట్ యువర్ లైఫ్, ఎలివేట్ యువర్ హోమ్. ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అట్ కోంపల్లి. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. ఎలక్షన్ హడావిడైపోయింది. కౌంటింగ్ తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తేస్తారు. దాంతో ORR, RRR మధ్య డెవలప్మెంట్ వర్క్స్ తిరిగి జోరు అందుకోనున్నాయి. ముఖ్యంగా వరంగల్ హైవేపై గ్రోత్ జెట్ స్పీడ్ లో ఉంది. సిటీకి అత్యంత చేరువలో ఈస్ట్ సైడ్ వరంగల్ నేషనల్ హైవేను ఆనుకొని బడ్జెట్ కస్టమర్లు సైతం ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో JSR గ్రూప్ సన్ సిటీ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. 200 ఎకరాల భారీ విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో వరంగల్ నేషనల్ హైవేపై ఉన్నటువంటి అతి పెద్ద రియాలిటీ ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. ఓపల్ పీ సిటీ పూర్తి ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ల్యాండ్స్కేప్ థీమ్ పార్క్ తో చుట్టూ పచ్చని చెట్లు, మనోహరమైన వాతావరణం నడుమ ఎంతో అందంగా ఉంటుంది. మనస్సుకు ఆనందం, మంచి ఏరియాలో నివాసం కోరుకునే వారి ఛాయిస్ కు తగ్గట్టు ప్రాపర్టీలు అందిస్తున్న రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో
యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గర చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఓపెల్ పీస్ సిటీ. సిటీకి దగ్గరలో అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉండే చోట ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం ఓపెల్ పీస్ సిటీ పర్ఫెక్ట్ చాయిస్. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. 15 years బ్యాక్ ఇంత యాంటిసిపేట్ చేసి ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు కదా, తర్వాత 10 ఏళ్ల తర్వాత యాదాద్రి అనుకోవచ్చు, హైదరాబాదే అనుకోవచ్చు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 20 years బ్యాక్ మనకు IRR ఉన్నది, ఇన్నర్ రింగ్ రోడ్. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండేటది మా సిటీ అంతా. తర్వాత మనకు ORR. మన ఈ 10 years లో ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాకముందే ఔటర్ రింగ్ రోడ్ అంతా ఫిలప్ అయిపోయింది. ఎక్కడ మీకు 50,000 నుంచి ₹1,00,000 కన్నా తక్కువ గజం ఎక్కడ మీకు లేదు. ఈ మధ్యకాలంలో 1 year నుంచి వింటున్నాం రీజనల్ రింగ్ రోడ్ అని. అది కూడా సర్వే ఉంది, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ దాటింది, రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి, రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకా 10 kilometers ముందుకెళ్లి ఎకరాల కోట్లకి వెళ్ళిపోయాయి. 10 ఏళ్ల క్రితం యాదాద్రిలో ఒక ఎకరం 3.5 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల లోపల ఉండేది. ఇవాళ అక్కడే మీకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎకరం ఉంది. అంటే జస్ట్ ఎలా పెరిగిందో చూడండి. నేను ఒకటే చెప్తానండి, ఇవాళ ఒక ఫ్యామిలీ, ఒక సగటు మనిషి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు డే అండ్ నైట్ కష్టపడి తన పిల్లల కోసం నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత ప్లాట్ ఉండాలని కష్టపడి హార్డ్ అండ్ మనీ సేవింగ్ చేసి పెట్టుకుంటారండి. అవన్నీ కూడా మంచి చోట ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా, ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేసినా 1954 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఓనర్షిప్ టైటిల్ కరెక్ట్ గా ఉందా లేదా, దీనికి ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, గతంలో వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి, గతంలో వాళ్ళు ఎన్ని వెంచర్లు చేశారు, అసలు చేశారా లేదా, లేదా మార్కెటింగ్ పెట్టుకుని మార్కెటింగ్ చేస్తున్నారా, ఇవన్నీ గమనించాలి. తర్వాత లోపల అమ్యూనిటీస్ ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూడాలి. ఇవాళ ప్లాట్ కొంటున్నా, ఇల్లు కట్టుకోవాలంటే ఆఫ్టర్ 5 years మాకు రైల్వేస్, రోడ్వేస్ దగ్గర ఉందా లేదా, బస్ సౌకర్యం ఉందా లేదా, ట్రాన్స్పోర్టేషన్, అలానే హాస్పిటల్స్ ఉన్నాయా లేదా, విద్యా సంస్థలు ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. ఎవరో చెప్పేశారని హడావుడిగా మనం వెళ్ళేసి ప్లాట్ కొంటే రాంగ్, అది కాదు. ప్రాపర్ గా తన డబ్బంతా, లైఫ్ అంబిషన్ అంతా తీసుకెళ్లి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నంటే ఇవన్నీ కూడా ప్రాపర్ గా చూసుకొని కొనాలి. ఇక్కడ ప్లాట్ కొన్నట్లయితే ఒక 5 సంవత్సరాలనే మీకు మంచి అప్రిషియేషన్స్ తో పాటు, వీకెండ్ హోమ్స్ తో పాటు, రెడ్ శాండిల్ ప్లాంటేషన్, ఫార్మింగ్, ఫ్యామిలీ బాండింగ్, రెంటల్ హౌస్, ఇలా ఎన్నెన్నో బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. కాబట్టి తప్పకుండా మా పీస్ సిటీని విజిట్ చేయండి, చూడండి. ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలా వద్దా మీరు ఆలోచించండి. ఇవన్నీ అక్కడ లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజు తీసుకునే మంచి నిర్ణయమే రేపటి ఆశలకు వారధవుతుంది. ఈ రోజు అవసరాలను, రేపటి అవకాశాలను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తూ చక్కని ప్లానింగ్ తో ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేటువంటి సంస్థగా రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. బెంగళూరు హైవేపై డెవలప్మెంట్ స్పీడ్ ఎమ్మ జోరులో ఉంది. ఈ హైవేను ఆనుకుని ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ పలు ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. ఇప్పుడు ఆ ట్రెండ్ ని కొనసాగిస్తూ మరింత ట్రెండీగా ఉండే ఏరియాల్లో షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. గోల్డెన్ ఫ్యూచర్ కు ఇన్వెస్ట్మెంట్ అయినా పద్మావతి ఎస్టేట్స్ ఎంతో ఐడియల్ గా ఉంటుంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? అంటే కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసామండి షాద్ నగర్ లో. అప్డేట్ అంటే HMDA ప్రాజెక్టు 34 acres లో HMDA నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఫుల్లీ డెవలప్డ్ మీన్స్ HMDA నామ్స్ ప్రకారం ఏదైతే బ్లాక్ టాప్ రోడ్స్, పవర్, సెంటర్ డివైడర్ లైటింగ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎంటైర్ లేఅవుట్, కాంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ ఒకటి కొత్తగా లాంచ్ చేశామండి. దాని పేరే పద్మావతి ఎస్టేట్స్. షాద్ నగర్ టౌన్ లోనే, అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి HMDA లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాస యోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి.
ముంబై హైవేపై వెహికల్ స్పీడ్ 100 నుంచి 150 దాటుతోంది. ఈ హైవేను ఆనుకుని ప్రాపర్టీస్ వాల్యూ అంతకుమించి స్పీడ్ గా పెరుగుతోంది. ముంబై హైవేపై రీజనల్ రింగ్ రోడ్ సదాశివ్పేట్ సమీపంలో కోహిర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్ లో ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్ ఇన్వెస్ట్మెంట్ కు ఐడియల్ ప్లేస్ గా గుర్తింపు పొందిన ఏరియాలో అన్ని రకాల అమ్యూనిటీస్ తో 135 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లో మోడర్న్ పీపుల్ కు కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి. డెవలప్మెంట్ చూసుకుంటే హైదరాబాద్ లో దర్ ఇస్ ర్యాపిడ్ చేంజ్. సో నెక్స్ట్ హైదరాబాద్ ఎలా చూస్తాం మనం? ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. చాలా మంది కూడా ఇది గ్లోబల్ మార్కెట్ అవటంతో నార్త్ సౌత్ ఏది సంబంధం లేదండి. హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్ ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండవు. ఈ రోజు మనం ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్నాం అంటే అది 25 లక్షలు 30 లక్షలు అవుతుంది కానీ 15-10 లక్షలైన సందర్భాలు ఎక్కడా లేవండి. ఇంకా కూడా ర్యాపిడ్ స్పీడ్ లో హైదరాబాద్ ఇంకా పెరుగుతుందండి. ఎందుకంటే ఆపర్చునిటీస్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఎయిర్పోర్ట్ దాకా మెట్రో అవ్వచ్చు, త్రిబుల్-ఆర్ అవ్వచ్చు, షాద్నగర్ దాకా తర్వాత ఫేజ్ 2 మెట్రో అవ్వచ్చు, ఇట్లా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవబోతుంది మేడం. ఇప్పుడు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి భూమి విలువ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమే 50% నుంచి 100% ఎప్రిషియేషన్స్ అయితే వస్తాయి. మోడర్న్ లైఫ్ స్టైల్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, బ్రాండ్ వాల్యూ, ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా కస్టమర్ల ఆకాంక్షలు ఆకాశమంత ఎత్తులో ఉన్నా అవన్నీ అందుకోగలిగే సత్తా కొద్ది మందికే ఉంటుంది. లగ్జరీ ప్రాజెక్టులలో నెక్స్ట్ లెవెల్ అనిపించే ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీలో ప్రెజెంట్ హాట్ కేక్ గా గుర్తింపు తెచ్చుకున్న ఏరియా బూత్వేల్. ఎంఎన్సీలు, టాప్ ఐటీ కంపెనీలను ఇక్కడ కొలువుదీరుతున్నాయి. బూత్వేల్ ఇంపార్టెన్స్ ముందే గుర్తించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ డెవలప్ చేసిన లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. సిటీలో విల్లా ప్రాజెక్ట్ కొనాలనుకునే వారికి తిరుగులేని ఆప్షన్ గా నిలుస్తోంది ప్రాస్పెరా కౌంటీ. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రీమియం లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీన్ని డెవలప్ చేస్తోంది. హాయ్ సార్. హలో సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? ఎస్పెషల్లీ మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా అంటే పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఆలోచన చేసి బై నేచర్. యాక్చువల్లీ హైదరాబాద్ అంటేనే సమతుల్యమైన వాతావరణం. టోటల్ అన్ని స్టేట్లతో చూసుకుంటే బ్యూటిఫుల్ గా క్లైమేట్ కండిషన్ ఉంటుంది. దాంతో పాటు నివసించనీకే బెటర్ ప్లేస్. ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే ఏర్పడదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్ విపరీతమైన ల్యాండ్ మనకు అవైలబిలిటీలోకి వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి ఒక్క ఏరియా, ప్రతి ఒక్క ఎగ్జిట్ పక్క రాష్ట్రాలతోని కాదు పక్క దేశాలతోని కూడా పరుగులు ఇస్తున్న పరిస్థితి ఇప్పుడు ఇలా మనం చూస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్ లో ప్రాస్పరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వరకు కంప్లీట్ చేసుకున్నాం. 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్ లోనే ది బెస్ట్ నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ అ గ్రీనరీ. హైదరాబాద్ లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్, లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్ లో ఫస్ట్ గిరిధారి ఉంటుంది, ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మా గిరిధారి ఇప్పుడు మహబూబ్ నగర్ లో గ్రీన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. బ్రహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఆ ఏరియా మహబూబ్ నగర్ లోనే టాప్ ప్రాజెక్ట్ గా నిలబడ్డది ఈరోజు. అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% ఇంక్రీజ్, డబుల్ కావాలి, ట్రిపుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి. మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్ లో, ఎక్కడైతే ఫాస్ట్ గా పెరుగుతాయనేది. ల్యాండ్ 100 years హిస్టరీ చూసుకుంటా ఉంటే డెఫినెట్ గా ల్యాండ్ పెరుగుతుంది తప్ప తగ్గేదేముండదు.
అందుకే నేను కోరుకునేది ఏంటంటే మా కస్టమర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి. ఫ్యూచర్ లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ల్యాండ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది. విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటా. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్. లగ్జరీని రీడిఫైన్ చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్ వద్ద తీర్చిదిద్దిన ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే కిస్మత్ మీ వెంట ఉన్నట్టే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. భావితరాలకు మనమిచ్చే అత్యద్భుతమైన కానుక విద్య. ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు, విలువ తీసుకొస్తున్నది మన యువతరం మేధస్సు. రేపటి తరం కూడా ఈ ట్రెండ్ ని కొనసాగించాలంటే అన్ని రకాల స్కిల్స్ ఉండేటువంటి నాణ్యమైన విద్య ఎంతో కీలకం. ఈ విషయం గుర్తెరిగిన వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న కేజే రెడ్డి గారి అత్యున్నత ఆశయంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. సార్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లొకేషన్ హైలైట్స్ చెప్తారా? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నేషనల్ హైవే 44 లో ఉంది, చిన్న టేకూరు విలేజ్ లో. ఇది ఒకప్పుడు టాప్ నాచ్ ఇంజనీరింగ్ కాలేజ్, కొట్టం తులసిరెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి ఉండేది. ఇంజనీరింగ్ కాలేజెస్ ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు అమ్మడం జరిగింది. ఆ ప్రెమిసెస్ అంతా కొన్నాం యాక్చువల్ గా. సో మా స్కూల్ ఇప్పుడు 2 lakh square feet బిల్డింగ్ లో నడపడం జరుగుతుంది. ఇది అన్ని ప్రాంతాలకు కూడా చాలా కన్వీనియంట్ ప్లేస్. చెప్పాలంటే ఇప్పుడు మాకు డోన్ నుంచి ఆల్రెడీ మాకు ఒక 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు. డోన్ నుంచి మా స్కూల్ కి రావడానికి ఎగ్జాక్ట్లీ 22 minutes పడుతుంది. అలాగే కోడుమూరు నుంచి కూడా మాకు 25 స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఒక 30 minutes లో బస్సు వస్తుంది. అలాగే నందికోట్కూరు ప్లస్ కర్నూలు టౌన్ కి మా స్కూల్ ఎగ్జాక్ట్లీ 13 kilometers దూరంలో ఉంటుంది. నేషనల్ హైవే కాబట్టి అందరికి రావడానికి కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ప్లస్ పొల్యూషన్ ఫ్రీ అకామిడేషన్. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే హైవేకి ఒక 300 meters దూరంలో ఉంటది కాబట్టి పిల్లలకు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ప్రెమిసెస్ లేక వస్తే బ్రహ్మాండమైన లాన్స్, బ్రహ్మాండమైన గ్రీనరీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా అద్భుతంగా, చాలా హ్యాపీగా చదువు సాగిస్తున్నారు. పిల్లల మోములోని చిరునవ్వులే అమిత ఆనందాన్నిస్తాయి. రేపటి తరానికి తరిగిపోని సంతోషాన్ని కానుకగా ఇవ్వాలనుకునే తల్లిదండ్రుల ఆశలను నిజం చేస్తోన్న సంస్థ రాగమయూరి బిల్డర్స్. ఈ సంస్థ లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి కర్నూలు సిటీలో మొట్టమొదటి చిల్డ్రన్ ఫ్రెండ్లీ ప్రాజెక్టు డిజైన్ చేసింది. బెంగళూరు హైవేకు అతి సమీపంలో ఆర్క్ గ్రూప్ తో కలిసి రాగమయూరి బిల్డర్స్ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టు గేట్వే. కర్నూలు సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో అన్ని రకాల ఫెసిలిటీలు అందుబాటులో ఉన్న చోట ఈ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. గేట్వే ప్రాజెక్ట్ ఎకో ఫ్రెండ్లీ కావడం ఇంకో అసెట్. సార్, మీరు 35 years నుంచి కర్నూలులో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, సో ఫ్యూచర్ లో కర్నూలులో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? కర్నూలు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ లో చాలా బాగుంటది. ఎందుకు చెప్తున్నానంటే కర్నూలు జిల్లా ఒకప్పుడు తెలంగాణలో కలిసి ఉండేది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఆఫ్టర్ డివిజన్ తర్వాత కర్నూలుకి చాలా డెవలప్మెంట్ స్కోప్ వచ్చింది. ఈ డెవలప్మెంట్ తోనే మనకు బిజినెస్ వస్తుందని చెప్పేసి నేనైతే పూర్తి విశ్వాసంతో ఉన్నా. రాగమయూరి బిల్డర్స్ నుంచి కూడా ఒక 5 ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు మయూరి అంకుర అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము, ఆర్క్ రాగమయూరి బిల్డర్స్ అని చెప్పేసి. ఆర్క్ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్. వాళ్ళతో మేము జాయింట్ వెంచర్ చేస్తున్నాం. వాళ్ళు మా పార్ట్నర్స్ ఇప్పుడు యాక్చువల్ గా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇన్ కర్నూలు. IGBC రూల్స్ ప్రకారం ఆ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అది. సో బ్రహ్మాండమైన బుకింగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది పిల్లలు చాలా కష్టపడుతున్నారు బుకింగ్స్. కానీ రాగమయూరి బిల్డర్స్ కి ఆ ప్రాబ్లమే లేదు. ఆల్రెడీ 15 ఫ్లాట్లు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఇంకొక 3 ప్రాజెక్టులు కూడా తొందరలో స్టార్ట్ చేయబోతున్నాము. KJR సిటీలో కూడా ఒక ప్రాజెక్టు అప్రూవల్స్ పెట్టాము. ఒక 30 acres లేఅవుట్ విత్ హౌసింగ్ కూడా చేస్తున్నాము. ఇంకొక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా చేపట్టబోతున్నాము. అలాగే మయూరి ఈకో విలేజ్ రిసార్ట్ అని చెప్పేసి ఒక 300 acres లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. వాటికి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే దెర్ ఈస్ ఏ బిగ్ ఫ్యూచర్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్ కర్నూలు టౌన్.
చూశారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమే ఎస్టేట్స్ లోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. సో మళ్ళీ వచ్చే వారం మరిన్ని సరికొత్త రియల్ సిటీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమే ఎస్టేట్స్. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.